గురుజీ ఒక డౌన్లోడ్ చేపిస్తున్నా, వస్తున్నా, ఒక 5 minutes లో వస్తున్నాను. సరే సరే. ఓకే, కీర్తన. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ. జయ గోపీ జన వల్లభా జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి. జయ గోపీ జన వల్లభా జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి. యశోదనందన బ్రజ జన రంజన యశోదనందన బ్రజ జన రంజన యమునా వనచారి. జయ కుంజ విహారీ జయ మాధవ జయ కుంజ బిహారీ. జన వల్లభా జయ గిరివరదారి జన వల్లభా జయ గిరివరధారి. యశోదనందన బ్రజ జన రంజన యమునా వనచారి. జయ కుంజ విహారీ రాధా మాధవ జయ కుంజ బిహారీ. జయ కుంజ విహారీ రాధా మాధవ జయ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ రామ హరే హరే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
हरे हरे राम हरे राम 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 हरे हरे Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama हरे Hare Rama 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 राम राम हरे हरे Jaya Prabhupada 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 Jaya Prabhupada Jai Prabhupada Prabhupada Jai Prabhupada Jai Prabhupada पादा Gurudeva 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 Jaya Gurudeva 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 Jai Gurudeva देवा Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Bol मिटा Hare हरे Bol Hare Bol हरे Hari Bol Hari Bol Hari Bol Hari Bol मिटा गौरा हरे बोल हरिनाम संकीर्तन यज्ञ की जय श्रील हरे प्रभुपाद राम संगीत श्रील गुरुदेव की जय ओके इन्वोकेशन प्रेस चलदाం ओम नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya ओम नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya ओम नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया मिलितं तस्मै तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम् श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदाम्यं ददाति पादाङ्कितम् पदान्तिकम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम् करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत् कृपातम् अहं वन्दे श्री गुरुवे दीनतारिणाम् हरे कृष्ण हरे कृष्ण సో లాస్ట్ వీక్ మనం రీక్యాప్ చేసుకున్నాము ఏం చదువుకున్నాము పాయింట్స్ చెప్తారా నా శివాని మాత చెప్తావా మనం
అవును లేదు ఇంకా గురుజీ నేను నెక్స్ట్ వీక్ చెప్తా గురుజీ. నేను సరే, క్లాస్ పర్వాలేదు. పెట్టుకుంటున్నా సరే, పర్వాలేదు. సరే, పర్వాలేదు. నోట్స్ రాసుకో వీక్ లో. ఏమన్నా పాయింట్స్ చెప్పాలంటే అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్ చెప్పాను. ఎందుకంటే అట్లీస్ట్ చెప్తా గురుజీ. మనకి రీక్యాప్ చేసినట్టుగా ఉంటుంది. మనం వింటే రాసుకుంటే మనకి గుర్తుంటది ఇప్పటికి. అవును గురుజీ. సరే, పర్వాలేదు. నెక్స్ట్ వీక్ చెప్తాను. సంధ్యారాయణ మాధవి చెప్తారా ఏమన్నా పాయింట్స్? చెప్తా ప్రభు. చెప్పండి. నెక్స్ట్ మీరు చెప్పండి న్యాయరాజు. నెక్స్ట్ అదే కౌరవులు కృష్ణుడు రథాన్ని యుద్ధానికి సన్నద్ధులై ఉంటారు. కౌరవులు పాండవులు ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుని తోటి అచ్యుత దయచేసి మీ యొక్క రథాన్ని 2 సేనల మధ్య నిలపవలసిందిగా కోరుతున్నాను. అక్కడ యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా చూడాలనుకుంటున్నాను. తర్వాత దుష్టబుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుని యొక్క తనయులను, తర్వాత దుర్యోధని పక్షంలో చేరిన వారందరినీ, తర్వాత వారిలో రాజులకు, తర్వాత కౌరవులతో మంతనాలు చేయడానికి, శాంతి మంతనాలు చేయడానికి కాదు, నేను చూడడానికి వాళ్ళందరినీ చూడగలుగుతున్న నా గురువులు, నా యొక్క గురువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళ యొక్క బలాన్ని అంచనా వేయడానికి చూడాలనేది అతని యొక్క మనసులో ఉన్నటువంటి విషయము. కృష్ణుడు తెలుసుకుంటాడు. కానీ వాళ్ళు ఎలా అక్కడ యుద్ధానికి ఎలా సన్నద్ధులయ్యారు, ఎలా ఉన్నారు తెలుసుకోవాలని అర్జునుడు కృష్ణుని కోరుతాడనమాట. అప్పుడు కృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి 2 సైన్యాల మధ్య నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత సంజయుడు ఇలా చెప్తాడు. చెప్పి కృష్ణుడు అర్జునుని ఎలా అంటాడనమాట, గూఢాకేశుడు అని. గూఢాకేశుడు అంటే అర్జునుడు నిద్రను తర్వాత అజ్ఞానాన్ని జయించినటువంటి వాడనమాట. అంటే తను ఏదైనా అనుకున్నాలంటే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అతడు సాధించే వరకు వదిలిపెట్టాడు. అతడు పరమ కృష్ణ భక్తునిగా క్షణకాలమైన కృష్ణుని మర్చిపోలేకుంటుంటాడు అనమాట. అది భక్తుని నైజం. శ్రీకృష్ణుని నామరూపాలను ఎప్పుడూ తలుచుకునే ఉంటుంటాడు. అతడు శ్రీకృష్ణుని నిరంతరం తలుస్తుంది. అతడు అజ్ఞానాన్ని నిద్రను జయిస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతన్ని గూఢాకేశుడని వర్ణించాడు. తర్వాత కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఇలా అంటాడనమాట. ఏమని అంటాడంటే, ఇరుపక్షాల సేనల మధ్య ఉన్నటువంటి తాతలను, తండ్రులను, గురువులను, కురువంశీయులను చూడమని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అర్జునుడు వాళ్ళందరినీ చూస్తాడు. చూసిన తర్వాత తండ్రితో సమానులైనటువంటి వారు భూరిశ్రవుడు, తర్వాత తాతలైనటువంటి భీష్ముడు, తర్వాత సోమదత్తుడు, ద్రోణాచార్యుడు, గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వాళ్ళని చూశాడు. తన సోదరులైనటువంటి దుర్యోధనుని కొడుకైనటువంటి లక్ష్మణుడు, తర్వాత మిత్రులు అశ్వత్థామ, తర్వాత కృతవర్మ, శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ చూసి కుంతిపుత్రుడు కర్ణకు లోనై అతడు సహజంగా అతని స్వభావం మృదు స్వభావం ఉంది అర్జునుడిది. కాబట్టి అతను వాళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ నేను చంపాలా అని, వాళ్ళందరినీ బాగా యుద్ధం చేయాలా, వీళ్ళందరూ నావాలే కదా అన్నటువంటి బాధకులోనే కర్ణతోటి ఇలా అంటున్నాడు అనమాట. ఆ యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి నాకు నోరు ఎండిపోతుంది, నా శరీరం కంపిస్తున్నది. ఈ అర్జునులో ఇటువంటి లక్షణాలు బలహీనత కాదు, అతని స్వభావం ఏంటంటే మృదు స్వభావం. ఇవన్నీ భక్తుని యొక్క లక్షణాలు అంటున్నాడు ఇక్కడ. భక్తుని మృదు స్వభావం ఉన్నటువంటి వాళ్ళను తన బంధుజనులను చంపాలనుకోవడం అతని నైజం కాదు. అతను అనవసరంగా వాళ్ళతో యుద్ధం ఎందుకు చేయాలనేటువంటి బాధతోటి ఇలా అంటారనమాట అతన్ని. ఇవన్నీ భాగవతంలో భక్తి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారని భగవద్గీతలో తెలియజేస్తుంది. ఈయన సకల శుభ లక్షణాలు కలిగి ఉంటాడు అర్జునుడు. తర్వాత నా శరీరం కంపిస్తుంది, తర్వాత నా శరీరం అంతా రోమాంచం అవుతుంది, వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి, గాంధీవం ధనస్సు నా చేతి నుండి జారిపోతుంది, నా నోరు ఎండిపోతుంది, నేను ఏమాత్రం నిలబడలేకపోతున్నాను, నా శరీరం అంతా వణుకుతుంది, నా మనస్సు తల గిర్రున తిరుగుతుందో శ్రీకృష్ణ కేశ సంహారి. ఈ విపరీతాలన్నీ నేను చూస్తున్నాను. యుద్ధంలో జరిగే విజయమే కాదు, నాకు దుఃఖం కూడా, నాకు ఈ యుద్ధంలో విజయం వస్తే దుఃఖం కూడా కారణమవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళందరూ చనిపోవడం వల్ల నేను ఎందుకు, నాకు ఈ యుద్ధం వల్ల ఈ రాజ్యం ఎందుకు, నాకు రాజ్యం వద్దు, అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటాను, ఎలానో ఉంటాను, నాకు యుద్ధం వద్దు అని తన దుఃఖాన్ని, తర్వాత అందులో యుద్ధంలో వచ్చినటువంటి విజయం వల్ల నేను ఆనందాన్ని పొందలేను, సుఖాన్ని పొందలేను, నేను ఎవరికైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో వారందరూ యుద్ధంలో నిలబడి వాళ్ళందరూ చంపడానికి సిద్ధంగా ఉండడం వల్ల నా వల్ల కాదు. లక్ష్మీపతి
నన్ను స్వజనులను నా యొక్క జనాలను వధించడం వల్ల లాభం ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ భగవద్గీతలో తెలియజేస్తున్నారు, ఇటువంటి కొంతమంది వేదాదేశాల ప్రకారం ఇటువంటి వాళ్ళని చంపడం వల్ల కొన్ని లక్షణాలు 6 లక్షణాలు కలిగి ఉంటాయి. వాళ్ళు ఎవరంటే విషం పెట్టి చంపే వాళ్ళను, ఇంటికి నిప్పు పెట్టి చంపేవాళ్ళు, మారణాయుధాలతో దాడి చేసేవాళ్ళు, ధనాన్ని కొల్లగొట్టేటువంటి వారు, వేరొకరి స్థలాన్ని ఆక్రమించేవారు, పరస్త్రీలను చేపట్టేటువంటి వాళ్ళని చంపిన పాపం లేదని భగవద్గీతలో తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత వీళ్ళు చరడం వల్ల కులక్షయం కలుగుతుంది, భ్రష్టాచారం నశిస్తుంది, కుల పెద్దలను చంపడం వల్ల కుల స్త్రీలు దారి తప్పుతారు, కుల ధర్మాలు నశిస్తాయి, ఈ శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను తెలుసుకున్నానని అర్జునుడు శ్రీకృష్ణునితోని తెలియజేస్తున్నాడు అనమాట. రథంలో ధనస్సు బాణాలను గాంధీవం అర్జునుడి చేతిలో ఉన్నటువంటి గాంధీవం చేతిలోంచి జారిపోతూ అతను వణుకుతూ భయంతో ఒక విధంగా ఏడ్చుకుంటూ రథంలో దుఃఖంతో కూర్చుండిపోయాడు అనమాట, నేను యుద్ధం చేయనని. థ్యాంక్ యూ మాతాజీ, మంచి సమ్మరైజ్ చేశారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగరాజ్ మాతాజీ ఏమని చెప్తారా? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మాట్లాడి మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ చెప్పండి, ఏమని చెప్తారా? చెప్తానండి. చెప్పండి. చాలా చెప్పారు, అవి కాక వేరే కొన్ని చెప్తాను. అదే వేరే చెప్పండి అందరికి. భగవంతుడైన శ్రీకృష్ణునికి భక్తునికి మధ్యన ఉండేటటువంటి సంబంధం గురించి శ్రీకృష్ణుడు తన భక్తుల పట్ల అనురాగం చూపడంలో విపులుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాడు. అందుకని అతను అచ్యుతుడిగా సంబోధించబడినాడు. రథసారథిగా అర్జునుని ఆదేశాలు అమలు చేయడానికి సంకోచించని కారణంగా అచ్యుతునిగా సంబోధించబడ్డాడు. రథసారథిగా ఉన్న అతని దివ్య స్థితిలో భంగం ఏమీ కలగలేదు. అన్ని పరిస్థితుల్లో కూడా అతను దేవదేవుడే, సర్వేంద్రియాధిపతి అయినటువంటి హృషికేశుడే. భగవంతుడు సేవకునికి మధ్య సంబంధము చాలా మధురమైనది, దివ్యమైనది. సేవకుడు ఎల్లప్పుడు కూడా భగవంతునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా సేవ చేసే అవకాశం కోసం ఎప్పుడు కోరుకుంటాడు. తన విశుద్ధ భక్తుడైన తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. అన్ని పరిస్థితుల్లో కూడా అచ్యుతుడైనటువంటి ప్రభువే అయినప్పటికీ కూడా ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. సకల జీవులలోని పరమాత్మునిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుని మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తెలుసుకోగలిగాడు. యుద్ధ రంగంలో బంధువులు గురువులను చూసినటువంటి అర్జునుడు కృపతోటి సైనికుల పట్ల దయతోటి ఉన్నాడు. అర్జునుని యొక్క హృదయము మృదు మధురమైనది. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని యొక్క లక్షణం. అంటే అర్జునుని ఎంత మృదు మధురంగా ఉందో భక్తులమైన మన మనసు కూడా అలాగే ఉంటే ఆ స్థితికి మనము చేరుకుంటాము. భగవంతుడు ఉన్నటువంటి అర్జునుని వంటి దయాపూర్ణుడైనటువంటి కోమల హృదయుడు అయినటువంటి వ్యక్తే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడుగా ఉంటాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, మంచి సమరైజ్ చేశారు. అనితక్క ఏమైనా పాయింట్స్ ఉన్నాయి ఇంకా మిగిలినాయి? అన్మ్యూట్ చేసుకోవాలా? మ్యూట్ లో ఉన్నా అనితక్క. హరే కృష్ణ ప్రభుజీ, జై గురుదేవ్. నేను కూడా కొంచెం చెప్తాను ప్రభుజీ, ఎందుకంటే ఈ సమరైజ్ బాగుంది ప్రభుజీ. అర్జునుడు కృష్ణునితో అంటాడు, అర్జిత నేను యుద్ధం చేయబోయే వాళ్ళను నేను చూడాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇక్కడ అచ్యుత అనంటే రథసారథిగా శూద్రులు అలాంటి వాళ్ళే ఉంటారు. కానీ భగవంతుడు తన మిత్రుడు భక్తుడు అయిన అర్జునుని కోసము ఒక రథసారథిగా ఉండడానికి రెడీ అయ్యిండు. ఇంకొకటి హృషికేశ అని కూడా ఒక వర్డ్ ఉంది. అది మన ఇంద్రియాలకు మనస్సుకు అధిపతి, లార్డ్ ఆఫ్ సెన్సెస్, హృషికేశ అని. అట్లా చెప్పినప్పుడు కృష్ణుడు రథంని తీసుకెళ్తాడు. అక్కడ మధ్యలో ఆపి ఓ పార్థ చూడు ఇప్పుడు అంటాడు. కృష్ణునికి ఆల్రెడీ అర్జునుని మనసులో ముందే ఏమైతుందో ముందే తెలిసింది. ఎందుకంటే ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడని తెలుసుకున్నాం మనము. అందుకే అర్జునుని మనసులో ఏమేమైతుందో ముందే అర్థం చేసుకొని రథాన్ని తీసుకుపోయి అక్కడ ఆపేసి చూడు అని అంటాడు. అక్కడ వాళ్ళ
వాళ్ళందరూ కౌరవులందరూ వాళ్ళ చుట్టాలు సోదరులు, వాళ్ళు యుద్ధ ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడగానే అర్జున్కి భయకంపితుడైపోతాడు, రోమాలు నిక్కబొడుస్తాయి, హృదయము ఇట్లా ఆ భయంతో ఇట్లా బాధతో నిండిపోతుంది. నా సోదరులను వీళ్ళను చంపినాక నేను రాజసుఖమును విజయమును నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? నేను రాజ్యం నాకు వస్తే ఆ సంపదను నా చుట్టాలతోటి వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటాను. కానీ వీళ్ళందరిని చంపినాక నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? వాళ్ళు లోభముతోటి వాళ్ళ హృదయాలు నిండిపోయి వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కృష్ణ. కానీ మనం బుద్ధితోటే ఉన్నాం కదా, మనం ఎందుకు చెయ్యాలి యుద్ధము అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకొకటి ప్రభుజీ, మా యుద్ధం వలన ఏమేం నష్టాలో చెప్తున్నాడు ప్రభుజీ. యుద్ధం వల్ల పెద్దవాళ్ళు చనిపోతారు. పెద్దవాళ్ళు మన పుట్టుక నుంచి మరణం వరకు మనకు ధార్మిక ఆచారాలు ఉంటాయి మన వంశంలో. వాళ్ళు చనిపోవడం వల్ల చెప్పేవాళ్ళు ఉండరు. చెప్పేవాళ్ళు లేక పిల్లలు తన ఇష్టం ఉన్నట్లు వాళ్ళు కొన్ని సూత్రాలు తయారు చేసుకొని దాన్నే ఫాలో అవుతారు. పిండ ప్రదానం చేయనందువల్ల చెప్పేవారు కూడా ఉండరు. ఇలా చెయ్యండి, ఈ ఆచారం చెయ్యండి అని చెప్పేవారు లేక పిండ ప్రదానం చేయకపోవడం వల్ల వాళ్ళ వంశంలోని పితరులు వాళ్ళు చేసిన పాప కార్యాల వల్ల వాళ్ళ వేరే స్థూల శరీరాన్ని పొందక సూక్ష్మ శరీరంలోనే ఉండిపోతారు. కానీ ఈ పిండ ప్రదానము విష్ణు ప్రసాదముగా అట్లా చేస్తారు. పిండ ప్రదానము ఆ విష్ణు ప్రసాదం తిన్నందువల్ల వాళ్ళు నరకం నుంచి మళ్ళీ విముక్తులు అవుతారు. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనేది దీని వల్ల వచ్చిందేమో ప్రభుజీ. అయితే వాళ్ళు అలా చేయకపోవడం వల్ల వాళ్ళు అక్కడే నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. మళ్ళా కుల స్త్రీలు కూడా చెడిపోతారని వచ్చింది ప్రభుజీ. దీని వల్ల యుద్ధం వల్ల కుల స్త్రీలు పతనం చెందుతారు. దీనివల్ల అవాంఛనీయ సంతానం కలిగి ఇలా అంత ధర్మము అంత అధర్మం అయిపోతుంది. నేను ఈ అధర్మాన్ని మాత్రము నేను చెయ్యను కృష్ణ. నేను ఈ నేను ఏ ఆయుధం పట్టుకోకుండా వాళ్ళ చేతిలో యుద్ధ రంగంలో దుర్యోధనుడు వాళ్ళ ఆయుధ దారిలో వచ్చి నన్ను సంహరించిన నాకు అది మంచిది అవుతుంది అని అంటున్నాడు. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి, అర్జునుడు తన ధనుర్బాలను రథంలో వదిలేసి బాధతో రథంలో కూర్చుండిపోయాడు అని చెప్తున్నాడు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అనిక, మంచి సమ్మరైజ్ చేశారు అందరూ. సో దీనివల్ల మనకి ఏంటంటే మంచి మనకి మెమరైజ్ అవుతుంది. అంటే భగవద్గీత చాప్టర్ ఏం చదువుకున్నాము. సో ఇలా అంటే మనము చూసినాం అంటే అర్జునుడు పెట్టిన ఆర్గ్యుమెంట్స్ అన్ని వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని. సో అది నార్మల్గా తన స్వభావం అంటే ఇట్లా మృదువైన స్వభావం, మీరు అన్నట్టు అందరూ మృదువైన స్వభావం కాబట్టి ఆయన ఇవన్నీ పెట్టాడు. మనం వేరే వాళ్ళ కోసం ఎందుకు నష్టం చేయాలి, దానివల్ల నేనే చనిపోతాను, వేరే వాళ్ళు రాజ్యం తీసుకొని అని చెప్తాడు. మళ్ళీ కృష్ణుడు అన్నాడు ధర్మం కోసం మనం పోరాడాలి. మనం వేరే వాళ్ళు మన మీద అధర్మం చేస్తే మనం అది ఒప్పుకోవద్దని. సో అది కూడా మనకి చాలా లైఫ్ లో మనకి లెసన్స్ నేర్పిస్తుంది భగవద్గీత. ఎందుకే భగవద్గీత ఎందుకు బ్యాటిల్ ఫీల్డ్ లో చెప్పారంటే అంత వార్ మధ్యలో డిసిషన్ తీసుకోవాలి అర్జునుడు, ఫైట్ చేయాలా చేయొద్దా. అంటే మన లైఫ్ లో కూడా సర్కమ్స్టాన్స్ ఎట్లా వస్తాయంటే ఏ డిసిషన్ తీసుకోవాలి మనం, ఇది చేయాలా అది చేయాలా. సో భగవద్గీత చదవడం వల్ల మనకి ఆ ఇంటెలిజెన్స్ వస్తుంది. మనకి ఆ దేవుడు మనకి ఆ ఇంటెలిజెన్స్ ఇస్తాడు మనం ఏ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది డెసిషన్స్ తీసుకోలేరు. అందుకే పెద్ద పెద్ద రిచ్ పీపుల్ కానీ ఈవెన్ పెద్ద పెద్ద మంచి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటెలిజెన్స్ లేకుండా వాళ్ళు సూసైడ్ కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా పిల్లలు కూడా స్ట్రెస్ చదువులో స్ట్రెస్ భరించలేక సూసైడ్ చేసుకుంటారు. అంటే లైక్ అది ఎంత లైక్ అన్ఫార్చునేట్ థింగ్. అంటే మనం ఇంత మంచి జ్ఞానం మన దగ్గర పెట్టుకొని మనం నేర్చుకోవట్లేమంటే అది చాలా అన్ఫార్చునేట్. సో అది మనం చాలా ఫార్చునేట్ భగవద్గీత నేర్చుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తాం ప్రభుజీ. దీని వల్ల కుల ధర్మము జాతి ధర్మం కూడా నశించిపోతుందంటే ఏంటి వర్ణాలను వర్గాలను వాళ్ళని చేసుకోక అట్లా మ్యారేజెస్ దాని గురించి పర్టిక్యులర్ గా చెప్పారు కదా. అంటే వేరే వర్గాలను వాళ్ళని చేసుకోవద్దన్న వేరే ఇంత ముందు ఎట్లా ఉండే అంటే స్ట్రిక్ట్ ఉండే. అంటే ఇప్పుడు ఏ జనరల్ గా ఏ కులంలో పోతే ఆ కులం వాళ్ళని చేసుకున్నాను. ఎందుకంటే నేచురల్ గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ కార్పెంటరీ వర్క్ చేస్తున్నాను అనుకో,
ఆ ఫ్యామిలీ వాళ్ళ చిల్డ్రన్ కూడా సన్ ఉన్నాడు అనుకో, నేచురల్ గా కార్పెంటరీ గురించే ఇంట్రెస్ట్ పెడతారు. ఒక ఫ్యామిలీ గోల్డ్ స్మిత్ ఉన్నారు అనుకో, ఆ ఫ్యామిలీ పిల్లలు నార్మల్ గా గోల్డ్ స్మిత్ నేర్చుకుంటారు. అది సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరంలో అట్లా ఉంటాయి. కానీ కలియుగంలో ఎట్లా అయిపోయిందంటే ఎవరు వాళ్ళ వృత్తి చేస్తలేరు అనమాట. ఇప్పుడే మనం చూసినాం కదా, ఎవరి వృత్తి వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు ఎవరైనా జాబ్ చేద్దాం అనుకుంటారు, లేదంటే ఒక ప్రొఫెషన్ వదిలేసి వేరే ప్రొఫెషన్ పోతారు. అందుకే కలో శూద్ర సంభవం అన్నారు. సో కలియుగంలో ఏం బర్త్ తోటి ఎవరు ఆ కులం ఫాలో అవ్వట్లేదు. అందుకే అందరూ శూద్రులు లాగానే అయిపోయింది. శూద్రులు అంటే వేరే వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు శూద్రులు అనమాట. వాళ్ళు ఎంత చదువుకున్నా, ఇప్పుడు చూడు ఎంత ఎంత హై డిగ్రీ ఉన్నా వాళ్ళు పోయి మళ్ళీ ఎవరినో ఒకరిని జాబ్ అడగాల్సిందే. కానీ అది బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్య దాంట్లో ఉండదు అనమాట. అట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళ కోసం జాబ్ అడగరు. ఓన్లీ శూద్రులే వేరే వాళ్ళు పోయి జాబ్ అడుగుతారు. సో కానీ ఇప్పుడు కలియుగంలో అట్లా చేయలేదు కాబట్టి, అందుకే ఇది కలియుగంలో చైతన్య మహాప్రభు అన్నాడు, అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అని మీరు హరినామం చేయండి, అది మీ ఇవన్నీ దోషాలను తీసేస్తుంది. మనము దేవుడి మీద ఫోకస్ చేస్తాం. సో అది ఇంపార్టెంట్. మనం హరినామము కలియుగంలో ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వేరే సాక్రిఫైసెస్ ఏది కూడా కలియుగంలో పనికిరాదు, చేయలేరు కూడా. అదే యుద్ధం వల్ల పెద్దలు చనిపోతే కులాచారాలు నశిస్తాయని కూడా చెప్పారు. కులాచారాలు నశించడం వల్ల ఇటువంటి అన్ని దోషాలు కలుగుతాయి అని. సో దానికి ఒకటి లింక్ బాగా చెప్పిండ్రు ప్రభుజీ. అది సెకండ్ టైం చదివితే చాలా బాగా అర్థమవుతుంది. లింక్స్ యుద్ధం చేయడం వల్ల ఎట్లయితది అని, పెద్దవాళ్ళు చనిపోవడం వల్ల అట్లా ధర్మాలు చెప్పేవాళ్ళు, ఆచారాలు చెప్పేవాళ్ళు. ఇంకొక డౌట్ ప్రభుజీ, 41 శ్లోకంలో ఇప్పుడు ఈ పిండ ప్రదానం గురించి చెప్పింది కదా ప్రభుజీ. అయితే భక్తి సేవలో లేని వారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలన్నారు. భక్తియుత సేవలో నెలకొన్న వాడు అట్టి కర్మలను చేయవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలనైనా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు. ఇది భాగవతంలో కూడా చెప్పిందండి ప్రభుజీ. డౌట్ అది. సో అదే ఇప్పుడు అయిపోయిందా, ఇంకా ఇంకేమందా డౌట్? అంతే ప్రభుజీ, అంటే భక్తియుత సేవలో లేని వారు ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలన్నారు కదా. భక్తియుత సేవ చేసే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పింది కదా. సో ఈ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఈవెన్ మనం భక్తి చేసినా అని ఇవి మనం తర్వాత మన కృష్ణ చాప్టర్స్ వెళ్తాయి. ఏది లైక్ దానాలు, ధర్మాలు, అది మనము ఏ పరిస్థితిలో ఉన్నా చేయాల్సిందే. సో అందుకే మనం ఫ్యామిలీలో గృహస్థాగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే, మనం భక్తి మార్గంలో ఉన్నాం. కానీ కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బ్రహ్మచారి ఉన్నారు, లైక్ వాళ్ళ లైఫ్ డెడికేట్ చేశారు, ఆర్ సన్యాసి తీసుకున్నారు అనుకో, వాళ్ళకి ఈ రూల్స్ ఏం ఫాలో అయ్యే అవసరం లేదనమాట. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హోల్ లైఫే వాళ్ళు డెడికేట్ చేశారు భగవంతుడికి. సో అప్పుడు వాళ్ళు ఇట్లా పిండ దానం చేయడము, లైక్ వేరే ఆచారాలు అన్ని పాటించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ హోల్ లైఫే వాళ్ళు భగవంతుడికి డెడికేట్ చేశారు కాబట్టి. దీక్ష తీసుకున్నారు కాదని కాదు, అంటే లైక్ దీక్ష తీసుకున్నా అంటే అది నార్మల్, నేను కూడా దీక్ష కానీ, బట్ నేను అవన్నీ అవాయిడ్ చేయడానికి కాదు, నేను అన్ని చేయాల్సిందే. బట్ సన్యాసి అంటే సన్యాసి లాగా ఎవరైనా తీసుకుంటే అప్పుడు వాళ్ళకి చేసే అవసరం లేదన్నమాట. ఇప్పుడు ప్రణవానంద గురూజీ ఉన్నారు, ప్రభుజీ ఉన్నారు, అటువంటి వాళ్ళు వాళ్ళ ఆజీవ బ్రహ్మచారి లాగా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అంటే సాఫ్రన్, ఎవరు సాఫ్రన్ యాక్సెప్ట్ చేసిందో వాళ్ళు చేసే అవసరం లేదండి. బట్ అయినా చేస్తారు వాళ్ళు కూడా, అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా అయినా వాళ్ళు చేస్తారు. కానీ కాకపోతే చేసే నెసెసిటీ లేదు. కానీ కాకపోతే మనము గృహస్థాగా ఉన్నప్పుడు కాక మన రెస్పాన్సిబిలిటీ మనం చేయాల్సి. ఇప్పుడు ఎవరో జాయిన్ అయ్యారు, రాజు ప్రభు అని. హరే కృష్ణ. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి ప్రభుజీ, ఒకవేళ మీరు కంఫర్టబుల్ కాదు. వచ్చారు కదా గురుజీ, కాస్త షై ఫీల్ అవుతా, పర్వాలేదు, వినాలంటే వినండి. బట్ థ్యాంక్ యూ రాజు ప్రభు జాయిన్ అయినందుకే. సో మీరు ఈ క్లాస్ వినండి. సెకండ్ ఏమంటున్నారు మాతాజీ? వాళ్ళు చెప్తున్నా, పంపిస్తున్నారు, జాగ్రత్త అంటున్నారు, వస్తలేదు. సరే మాతాజీ, పర్వాలేదు, మీరు చెప్పారు, అది మన డ్యూటీ చేస్తాం. ఆ తర్వాత ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఇప్పుడు సెకండ్ చాప్టర్ నుంచి చదువుదాము. సో సెకండ్ చాప్టర్ మెయిన్ ఏంటంటే గీత సమ్మరీ అనమాట. అది మొత్తము అంటే కృష్ణుడు సమ్మరైజ్ చేశాడు గీత మొత్తం. మిగతా చాప్టర్స్ లో దాన్ని ఎలాబరేట్ చేశాడు. సో ఇక్కడ సమ్మరీ ఫామ్ లో ఇచ్చినమాట గీత మెయిన్ కంటెంట్స్ అంతా సమ్మరైజ్ చేస్తాడు. సో ఇక్కడ మనం టెక్స్ట్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఎలా చదివిస్తున్నా అంటే, ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చదువుతున్నాను. సో ఫస్ట్ శ్రీవాణి మాతాజీ వంశీ వస్తారు, తర్వాత అనితక్క,
రాజు ప్రభు, తర్వాత నాగార్జున మాత, తర్వాత సంధ్యారాణి మాత. సో మీరు ఆ వరుసలో చదువుతారు. సో మీరు మీ టర్న్ వస్తుంది, మీరు ఏమి కంగారు పడక్కర్లేదు, మీ టర్న్ రాలేదని. అందరినీ వరుసలో పిలుస్తాను, మీ టర్న్ వచ్చినప్పుడు చదవండి. ఓకే, హరే కృష్ణ. సో శ్రీవాణి మాతాజీ చదవండి, నేను చదువుతాను శ్లోక, మీరు చదవండి. సంజయ్ ఉవాచ సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టం తం తథా కృపయావిష్టం ఆశు పూర్ణాకులేక్షణం ఆశ్రుపూర్ణాకులేశనం విషీదంతం ఇదం వాక్యం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదన. సంజయ్ ఉవాచ తం తదా కృపాయావిష్టం శ్రుపూర్ణాకులేశనం విషిదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునునిగా గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భాష్యం. లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనువని ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపేడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి ఎనుబడును. ఈ శ్లోకమున మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే అక్షర రాక్షసుని సంహరించి ఉండెను. ఇప్పుడు కర్తవ్యం నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియను రాక్షసుని సంహరింపవలెనని అర్జునుడు శ్రీకృష్ణునికి కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎవరును ఎరుగరు. నీటిలో మునిగిపోతున్న మానవుని భావ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమను సాగరమున పడిన మానవుని భావ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడూను రక్షింపబడడు. ఈ విషయమున తెలియక భావ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించుచుండువాడు శూద్రుడు, అకారణముగా చింతించుండవాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియ దైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానమును చేసి ఉండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహం మరియు ఆత్మను గురించిన విశ్లేషణాత్మకమైన అధ్యాయముగా గలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మాక్షత్కర శాస్త్రమును గురించి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడై నట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమవును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటే సంజయ్ said, seeing Arjuna full of compassion, his mind depressed, his eyes full of tears, Madhusudana, Krishna spoke the following words. సో అప్పుడు లాస్ట్ చాప్టర్ లో లాస్ట్ వర్స్ లో ఏమన్నా అర్జునుడు ఇంకా నేను యుద్ధం చేయనని తన గాంధీవం పెట్టేసి ఇంకా సైలెంట్ అయిపోతాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన కృష్ణుడు సంజయుడు చెప్తున్నాడు, సో ఇట్లా అయింది అని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఇట్లా మా అర్జునుడు ఫుల్ ఆఫ్ కంపాషన్, మైండ్ డిప్రెస్, అర్జున్ మైండ్ డిప్రెస్ అయిపోయింది, ఇంకా అర్జున్ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇంకా. అయితే అప్పుడు కృష్ణుడు మధుని చంపింది కాబట్టి ఆయన పేరు మధుసూదన అయింది. సో అప్పుడు కృష్ణుడు ఇలా పలికిన అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ శ్లోకాలు ఉంటుంది. వంశీ ప్రభు చదవండి. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం ఉపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్వా కల్మషమిదం విషమే సముపస్థితం అనార్య
దుష్టమ స్వర్గమ కీర్త కరమర్జున కరమర్జున. శ్రీకృష్ణుడు భగవానుడు పలికెను. ప్రియమైన అర్జున, ఈ క్లిష్టమైన సమయం నందు ఎట్టి కల్మషం నీకు ఎచ్చటి నుండి దాపరించినది. జీవితం విలువలు నెరిగిన మానవును ఇది అర్హం కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారితీయు సరిపడా అపకీర్తి కలిగించును. భాష్యము. కృష్ణుడును దేవాది దేవుడు నన్ను ఒకటి కనుక శ్రీకృష్ణుడు భగవద్గీత ఎంతటను భగవానునిగా పేర్కొనబడను. పరతత్వ అనుభూతి ఎందు భగవానుడే చర్మాంశము. పరతత్వం అనేది బ్రహ్మము, సర్వవ్యాపకమైన నిరాకార తత్వము. పరమాత్మ సర్వజీవుల హృదయములందు నెలకొని నట్టి పరమపురుషుని విశిష్ట రూపమగును. భగవానుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనేది 3 దశలుగా అనుభూతి మగుచున్నది. శ్రీ భాగవతం నందు పరతత్వ లక్షణములు ఈ విధంగా వర్ణింపబడినవి. వదంతి, నేను చదవాలా? వదంతి తత్వవిదత్వస్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. నెక్స్ట్ పరతత్వం అనేది తత్వం విమర్శే 3 దశలలో అనుభూతి మగుచుండును. అవన్నీ కూడా అభిభిన్నములై ఉన్నవి. పరతత్వం అంటే అటు వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మము, భగవానిగా వ్యక్తం చేయబడును. సూర్యుని ఉపమానంతో ఈ దివ్యమైన 3 అంశములు చక్కగా వివరించవచ్చును. సూర్యుని యందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు గలవు. సూర్యకాంతి మాత్రమే అధ్యయనం చేయవాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబం అనగా ఉపరితలంను గూర్చి అవగాహన చేసుకునేవాడు అంతకంటే మరియు అభివృద్ధి సాధించిన ఉన్న విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహం నందు ప్రవేశించగలిగిన వాడు అత్యుత్తమ విద్యార్థి అగును. కేవలం సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాప్తను గూర్చి నిరాకారమైన దాని ఉజ్వల కాంతిని గూర్చి మాత్రమే అధ్యయనం చేయొచ్చు. సంతృప్తి చెందేది సాధారణ విద్యార్థులను పరతత్వము బ్రహ్మానుభూతి పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగతించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలను. కనుక అట్టి సూర్యబింబంలో పరతత్వము పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములలోనికి ప్రవేశించగలిగిన విద్యార్థి పరతత్వ రూప లక్షణంలో అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వం గురించి అధ్యాయము చేయుట ఎందు నిమగ్నమైన వారందరూ ఒకే విషయంలో సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వం యొక్క భగవాని లక్షణముల గురించి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులే ఉందరు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలం నంది అంతర కర్మల అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనం చేయి విద్యార్థులు ఒకే తరగతి చెందిన వారిని మాత్రమే చెప్పరాదు. పరమ ప్రామాణికుడుగాను వ్యాసదేవుడిని తండ్రి అయిన పరాశర మునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడింది. సర్వ సంపదములు, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యమును సంపూర్ణంగా కలిగి పరమశివుడు భగవానుడని పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సర్వసంపదను, సర్వశక్తులను సంపూర్ణంగా కలిగి ఉన్నామని ఎవరు చెప్పజాలరు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు డైనందున ఇట్లు చెప్పుటకు అర్హుడైన ఉన్నాడు. ఏ జీవుడైనాను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవరైనా శ్రీకృష్ణునితో సమానంగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకన బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి ఉండెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవరు లేరు. అతడే గోవిందుడు అనబడే అధిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణంలో మూల కారణముడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వ కారణం. భగవాని లక్షణంలో పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును. ఆయనను ఎవరు శ్రీకృష్ణుడు అధిగంపలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడు సర్వ కారణములకు కారణుడు.
శ్రీమద్ భాగవతం నందు కూడా దేవాది దేవుని పలు అవతారంలో పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండి అనేకములైన అవతారంలో మరియు వివిధ స్వాంశ రూపంలో విస్తరించును. ఏతే శంకాల పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వాక్యులం లోకం మూడయంతి యుగే యుగే. ఇచ్చట పేర్కొనని బట్టి ఆదిదేవుని అవతారము లన్నీను అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు కళావతారములై అయి ఉన్నది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడైన మరియు పరతత్వ స్వరూపుడు. ఆయననే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకు మూలధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షంలో బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః ఎచ్చటి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తం చేసి ఉన్నాడు. ఆర్యులుగా పిలువబడి నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషం ఎన్నడూ ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవిత విలువలను ఎట్టి ఆత్మజ్ఞానంపై ఆధారపడిన నాగరికతను కలిగి ఉండే మానవులకే వాడబడును. దేహబుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవాను అనుభూతి పొందుటయే జీవిత లక్షణం ఎరుగక భౌతిక జగత్తుకు యొక్క బాహ్య లక్షణములకు ఆకర్షింపబడుదురు. కనుక ముక్తి అనగానే వారెగురుగున్న భౌతిక బంధము నుండి విముక్తి గురించి జ్ఞానం లేని వారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధం చేయటకు నిరాకరించడం ద్వారా తన విధి ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి వారేమో అనార్యులుగా మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుత్ ధర్మమును నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతి తోడ్పడిక పోవుటయే కాకుండా ఈ లోకం ప్రసిద్ధిగాంచుట కూడా మానవుని అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువుల ఎడల అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడిన దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రం ఆమోదించి ఉండలేరు. జై హరికృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇలా 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను బ్రీఫ్ గా సమరైజ్ చేస్తాను. ఫస్ట్ లో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ అవుతాను. ఏంటి ఇక్కడ ట్రాన్స్లేషన్, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్ సెడ్, my dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planet but to infamy. సో ఇక్కడ ఫస్ట్ టైం భగవద్గీతలో భగవాన్ ఉవాచ అని ఇక్కడ ఫస్ట్ టైం చెప్తున్నారు. ఇక్కడ అంటే ఇంతకుముందు అన్ని అర్జున ఉవాచ అని చెప్పి ఇంకా సంజయ్ ఉవాచ అని ఉండే, కానీ ఇక్కడ ఫస్ట్ టైం భగవాన్ ఉవాచ అంటే ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్ సెడ్, మై డియర్ అర్జున, సో హౌ హ్యావ్ దీస్ ఇంప్యూరిటీస్ కమ్ అపాన్ యూ. సో నీలో ఎట్లా కల్మషం ఎట్లా వచ్చింది ఇవన్నీ, అంటే నువ్వు యుద్ధం చేయాలంటున్నావు అని. ఇంకా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బిఫిటింగ్ మ్యాన్ హూ నోస్ ద వాల్యూ ఆఫ్. సో ఈ మనుషుల విలువ తెలిసిన వాళ్ళు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇలా నీలా మాట్లాడరు అని చెప్తున్నారు. దే లీడ్ నాట్ హైయర్ ప్లానెట్స్ బట్ టు ఇన్ఫ్లుయెన్స్. సో ఇది నువ్వు హైయర్ ఉన్నత లోకాలకు చేరుకునే మార్గం కాదు. నువ్వు ఇవన్నీ నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నావు కదా, అయితే ఇది నీకు కాదు అని చెప్తాను. సో ఇక్కడ భగవాన్ అనేది వర్డ్ ఇక్కడ వాడిన, అంటే భగవాన్ అంటే ఎవరికి భగవాన్ అంటారు అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తాను ప్రభుపాద. అంటే ఎవరికైతే 6 ఐశ్వర్య షడ్ ఐశ్వర్యాలు ఉంటాయి, అంటే హూ ఇస్ ఆల్ పవర్ఫుల్, ఆల్ రిచ్, ఆల్ నాలెడ్జబుల్, ఆల్ బ్యూటీ అండ్ ఆల్ రినౌన్సియేషన్. సో ఇవి అంటే ఎవరికి సర్వ ఐశ్వర్యం ఉంది, ఎవరికి అందరికంటే అందం ఉంది, ఇంకా అన్నిటికంటే పవర్ ఎక్కువ ఉంది, అన్నిటికంటే వెల్త్ ఎక్కువ ఉంది, ధనం ఎక్కువ ఉంది. సో మనం ఈ మిగతా డిఫరెంట్ డెమిగాడ్స్ ని చూసినా ఎవరు చూసినా ఇవన్నిట్లో ఐశ్వర్యం అంటే వ్యాసదేవుడి వాళ్ళ తండ్రి భగవానుడికి డెఫినేషన్ ఇది ఇచ్చిందన్నమాట. ఈ షడ్ ఐశ్వర్యాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు భగవాన్ అని పిలవచ్చని. సో అట్లా కృష్ణుడికి ఐశ్వర్యాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన భగవాన్ అని పిలిచింది. అదొకటి ఆస్పెక్ట్. ఇంకొకటి ఏమో ఇంకా భగవంతుడిని 3 విధాలుగా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే ఒకటేమో భగవంతుని జ్యోతిలాగా చూడొచ్చు, ఇంకోటేమో భగవంతుడు ఆత్మల పరమాత్మలాగా చూడొచ్చు, ఇంకా భగవంతుడు స్వయంగా ఫుల్ పర్సనాలిటీగా చూడొచ్చు. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు విలేజెస్. ఒక విలేజ్ సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. వాళ్ళు ట్రైన్ చూడలేదు లైఫ్ లో, ట్రైన్ ఎప్పుడు వాళ్ళు చూడలేదు లైఫ్ లో. అయితే ఒక ఆయన అంటాడు మీకు ట్రైన్ చూస్తుందా అంటే ఆయన చూడలేదంటే సరే మీకు ట్రైన్ ఏందో చూపెడతా అని వాళ్ళని ఒక రైల్వే స్టేషన్ తీసుకుపోతారు, ప్లాట్ఫామ్ మీద నిలబెడతారు. సో ఈ ముగ్గురు విలేజెస్ ట్రైన్ ఏందో చూద్దామని ప్లాట్ఫామ్ దగ్గర నిలబడతారు.
అయితే ఆ ముగ్గురు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ముగ్గురు నిలబడతారు. నిలబడి ట్రైన్ వస్తుందా అని చూస్తారు. అంటే దూరం నుంచి ఏం కనబడుతుంది, ట్రైన్ మనకి ఒక లైట్ లాగా కనబడుతుంది. మనం దూరం నుంచి చూసిన ఒక ట్రైన్ లో చూస్తే ఏంది, ఒక లైట్ కనబడతారు. ట్రైన్ మీద ఒక లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ కనబడుతుంది. సో అది ఏంటంటే ఓన్లీ బ్రహ్మ జ్యోతిని చూసిన వాళ్ళు అనమాట. సో ఆయన ఏమనుకుంటాడో, ఒక ఆయన చూసిన ఒక విలేజర్ అనుకుంటా, నేను నేను ట్రైన్ చూసినా అని వెళ్ళిపోతాడు ఆయన. సో ఆయనకి భగవంతుడి గురించి కొంచెం తెలుసు అనమాట. సో ఇంకొక ఆయన నిలబడతాడు. ఇంకా ఇద్దరు అట్లే ఉంటారు ట్రైన్ స్టేషన్ దగ్గర. ఇంకో సెకండ్ ఆయన ఏం చేస్తాడు, ట్రైన్ దూరం నుంచి దగ్గరకు వస్తుంటది. దగ్గరకు వస్తుంటే ఏం కనబడుతుంది, లైట్ కనబడుతుంది. ఇంకా ట్రైన్ కున్న బోగీస్ అన్ని ఒక్కొక్క కోచ్ ఉంటాయి కదా, బోగీస్ ఉంటాయి. ఆ బోగీస్ అన్ని కనబడతాయి. సో ఆయన అనుకుంటాడు, ఓ నా ట్రైన్ అంటే ఏంది, ఒక లైట్ ప్లస్ దీనికి అన్ని ఒక బోగీస్ ఉన్నాయి, అన్ని కనెక్టెడ్ అనుకుంటారు. సో ఆయన కూడా భగవంతుడిని చూసి అంటే ఈ ట్రైన్ చూసి ఇంతే అని అనుకొని తృప్తి పడి వెళ్ళిపోతాడు. సో ఆయన కూడా కొంచెం ఫస్ట్ ఆయన కంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అంటే ట్రైన్ లైటే కాదు, లైట్ కంటే ఈ బోగీస్ కూడా ఉన్నాయి. సో ఇంకొక థర్డ్ పర్సన్ అక్కడే ఉంటాడు. ఆయన ఓపికగా అక్కడే నిలబడతాడు. ట్రైన్ స్టేషన్ లో నిలబడి, ప్లాట్ఫామ్ మీద నిలబడి, ఓ ట్రైన్ అంటే లైట్, ఇంకా దానికి ట్రైన్ కంటే ఒక అన్ని బోగీస్ ఉన్నాయి కనెక్టెడ్. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆగిన తర్వాత ఆ ట్రైన్ లో మనుషులు ఉన్నారు. మనుషులల్లో ఇంకా డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళందరూ. సో ఆయనకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది ట్రైన్ గురించి. సో అది ఫుల్ భగవాన్ అంటే భగవంతుడి గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ 3 ఆస్పెక్ట్స్ తెలుసు. అంటే వాళ్ళకి లైట్ తెలుసు, సూర్యుడు తెలుసు, సూర్యుడు గ్లోబ్ అని తెలుసు, ఇంకా సూర్యుడిలో ఉన్న భగవానుడు ఎవరు, సూర్య మండలంలో జీవులు ఉన్నారు అని తెలుసుకున్నారు. సో భగవంతుడిని మనము కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటారని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. సో ఇది మనకి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే భగవంతుడిని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లాగా మనం చూడొచ్చు. కాకపోతే కొంతమందికి పార్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, కొంతమందికి అంతకంటే కొంచెం ఎక్కువ అండర్స్టాండింగ్. కానీ కృష్ణుడి నుంచి గురించి మనం మొత్తం తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మనకి మిగతా ఆస్పెక్ట్స్ అన్ని తెలుస్తాయని చెప్తారు. ఇంకోటి ఇక్కడ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాది గోవింద సర్వకారణ కారణం అన్నారు. అంటే ఇంకా భాగవతం కూడా ఈ బ్రహ్మ సంహిత శ్లోకం ఇది. సో చాలా మంది అనుకుంటారు, మరి ఇన్ని దేవతలు, 30 దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇంతమంది దేవతలు, మరి ఎవరు అందరు సేమ, అందరూ ఒకరికి మించింది ఒకరు ఉన్నారంటే అందులో చెప్తామంట, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాది గోవింద సర్వకారణకరం. సో అన్ని కారణాలకి కారణము కృష్ణుడు అని ఇక్కడ బ్రహ్మ సంహితలో చెప్పింది. ఇంకనేమో ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే మిగతా అవతారాలు లైక్ ఈవెన్ విష్ణుమూర్తి కానీ, నరసింహ, రామ, వీళ్ళందరూ కూడా అవతారాలు కృష్ణుడి వచ్చినాయి. కానీ వీళ్ళందరికీ అవతారి ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పింది. ఎట్లా అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటో, ఒక క్యాండిల్ ఉంది. మనం ఒక 100 క్యాండిల్స్ మనం లైట్ చేయాలనుకో, ఒక ఫస్ట్ ఒక క్యాండిల్ తోటి మనం మిగతా క్యాండిల్స్ అన్నిటి లైట్ చేస్తాం. అదే ఆ మిగతా క్యాండిల్స్ కూడా సేమ్ పవరే. మనం ఒక క్యాండిల్ మన చేతిలో ఉంది, మిగతా క్యాండిల్స్ కూడా సేమ్ పవర్ అంటే. సో ఇవన్నీ విష్ణు తత్వాలు అన్ని సేమ్ పవరే. కానీ ఆ ఫస్ట్ ఒరిజినల్ క్యాండిల్ ఒకటి ఉంది కదా, సో అది కృష్ణ లాగా. మిగతా లైట్స్ అన్ని లైక్ విష్ణు, నారాయణ, నరసింహ, వరాహ అట్లా అన్నమాట. సో ఇది భాగవతం క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే లైక్ కృష్ణుడు అవతారి, ఆయన మిగతా అవతారాల కాదు, బట్ కృష్ణుడి నుంచి మిగతా అవతారాలను చెప్పి, ఒక ఫౌంటైన్ హెడ్ ఉంది అనుకో, ఫౌంటైన్ అంటే ఇట్లా దాంట్లో నీళ్ళు వస్తాయి. సో ఫౌంటైన్ నుంచి నీళ్ళు వస్తాయి అంటే కృష్ణుడిలో నుంచి మిగతా అవతారాలన్నీ వస్తాయి. లైక్ దుర్గా, శివ, బ్రహ్మ, వాళ్ళందరూ అవతారాలు వస్తాయి. సో అందుకే ఈ వర్డ్ అంటే భగవాన్ అని ఇక్కడ ఫస్ట్ వాడింది కాబట్టి ఇక్కడ ప్రభుపాద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవాన్ డెఫినేషన్ ఏంది, సో భగవంతుడిని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఈ శ్లోకాలు. క్లియర్ అయిందా? సో నెక్స్ట్ నా ఇక్కడ దీంట్లో ఎవరు కనబడతారు, అనితగా కనబడతారు. సో అనితగా చదువు నెక్స్ట్. క్లైభ్యం మాస్మాగమ పార్థ, క్లైభ్యం మాస్మాగమః పార్థ, నైతత్వై ఉపపద్యతే, నైత్వత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం, త్యక్తోత్తిష్ట పరంతప, త్యక్తోత్తిష్ట పరంతప. క్లైభ్యం మాస్మాగమ పార్థ, నైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, త్యక్తోత్తిష్ట పరంతప. O son of Partha, do not yield to this degrading importance. It does not become you. Give up such petty weakness of heart and arise. O
chastiser of the enemy. Chastiser of the enemy. Purport. Arjuna was addressed as the son of Pratha, who happened to be the sister of Krishna's father Vasudeva. Therefore, Arjuna had a blood relationship with Krishna. If the son of a Kshatriya declines to fight, he is a Kshatriya in name only. And if the son of a Brahmana acts impulsively, he is a Brahmana in name only. Such Kshatriyas and Brahmanas are unworthy son of their fathers. Therefore, Krishna did not want Arjuna to become an unworthy son of Kshatriya. Arjuna was the most intimate friend of Krishna, and Krishna was directly guiding him on the charioteer. But in spite of all these credits, if Arjuna abandoned the battle of would be committing an infamous act. Therefore, Krishna said that such an attitude in Arjuna did not fit his personality. Arjuna might argue that he would give up the battle on the grounds of his magnanimous attitude for the most respectable Bhishma and his relatives. But Krishna considered that sort of magnanimity mere weakness of heart. Such false magnanimity was not approved by any authority. Therefore, such magnanimity or so-called non-violence should be given up by persons like Arjuna under the direct guidance of Krishna. Hare Krishna. O son of Pratha, do not yield to this degrading importance. It does not become you. Give up such a petty weakness of heart and arise, O chastiser of enemy. సో ఇప్పుడు కృష్ణ ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాడు ఏంది, అర్జున నీకు ఇంత ఇంపార్టెన్స్ అంటే లైక్ ఏమంటారు కొజ్జాలాగా, అంటే నువ్వు ఏం నీకు ఇట్లా ఇంపార్టెన్స్ వచ్చింది, నువ్వు అంటే ఫైట్ చేయాలంటున్నావు. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసము వాళ్ళు నిన్ను ఇంత నీకు అన్యాయం చేసినా నువ్వు చేయాలంటున్నావు. సో ఇదంతా వదిలేసి నువ్వు ఈ క్షత్రియ ధర్మం కాదు అది. సో ఈ వీక్నెస్ వదిలేసి నువ్వు లేసి ఫైట్ చేయని అర్జునుడు రెచ్చగొడుతున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడిని రెచ్చగొడుతున్నాడు. సో ఇట్లా ఇంపార్టెన్స్ ఇట్లా నువ్వు ఇట్లా చేయకు అని చెప్తున్నాడు. సో దాని గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకాస్తో మనం చూద్దాం ఇంకా కృష్ణుడు ఏమేమి చెప్తున్నాడు అర్జునుడికి. నెక్స్ట్ నాగరాజ మాతాజీ చదవండి, అన్మ్యూట్ చేయండి. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ హరిసూదన. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వ హరిసూదన. అర్జునుడు పలికాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? భాష్యం. పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులైన పెద్దలు సర్వదా పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినా వారిపై ఎదురుదాడి చేయకూడదు. పెద్దలతో వాగ్వాదానికైనా దిగకపోవడం సాధారణ కట్టుబాటు. కొన్ని మార్లు వారు కటువుగా ప్రవర్తించినా వారి పట్ల కటువుగా ప్రవర్తించకూడదు. అటువంటప్పుడు వారిని ఎదుర్కోవడం అర్జునునికి ఎట్లా సాధ్యపడుతుంది? కృష్ణుడు ఎప్పుడైనా తన తాత ఉగ్రసేనునిపై లేదా గురువు సాందీపని మునిపై దాడి చేయగలడా? ఈ తర్కాలను అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ అర్జునుడు రిప్లై చేస్తున్నాడు, ఏమి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు.
Arjuna said, "Oh killer of enemies, oh killer of Madhu, how can I counterattack with arrows in battle men like Bhishma, Drona, who are worthy of my worship?" సో కృష్ణ నువ్వు అట్లా అంటున్నావు ఫైట్ చేయమని, కానీ కాకపోతే నేను ఎట్లా ఫైట్ చేయాలి వీళ్ళని? ఎందుకంటే మా తాత అయిన భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, ఇక్కడ మా గురువు అయిన ద్రోణుడు ఉన్నాడు. వాళ్ళు నా నా పూజ అందుకునే వాళ్ళు, కానీ వాళ్ళతో ఎట్లా నేను ఫైట్ చేయాలని? నువ్వైతే కృష్ణ, నువ్వైతే నీ తాత అయిన ఉగ్రసేనుడిని, ఇంకనేమో టీచర్ అయిన సాందీపముని వాళ్ళతో నువ్వు ఫైట్ చేయగలుగుతావా అని అడుగుతాడు కృష్ణ. కౌంటర్ యాక్ట్ చేశాడు. సో కృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు. నెక్స్ట్ సంజయ్ అనమాట, చదవండి. ఓకే. గురూన్ ఆహత్వా హి మహానుభావాన్, గురున్ ఆహత్వా హి మహానుభావాన్, శ్రేయో భోక్తుం భైక్ష్యం అపీహ లోకే, శ్రేయో భోక్తుం భక్ష్యా అపి ఇహ లోకే, హత్వార్థ కామాంస్తు గురూన్ ఇహైవ, హత్వార్త కామస్తు కామంతు గురున్ ఇహ ఏవ, భుంజీయా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, గురునా హత్వా హి మహానుభావాన్, శ్రేయో భోక్తుం భైక్ష్యామపీహ లోకే, హత్వార్త కామస్తు గురూనిహైవ, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కళంకితమవుతుంది. భాష్యము: దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి గురువు త్యజింపదగిన వాడని శాస్త్రాలు నియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడు ఇచ్చిన ఆర్థిక సహాయం కారణంగానే భీష్ముడు, ద్రోణుడు అతని పక్షం వహించవలసి వచ్చింది. అయినా కేవలం ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది. ఇటువంటి పరిస్థితిలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు తనకు పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తర్వాత భౌతిక లాభాలను భోగించడం అంటే రక్త కళంకితమైన వాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలిచాడు. హరే కృష్ణ. సో ఏమన్నాడు? ఇట్ వుడ్ బి బెటర్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ బై బెగ్గింగ్ దెన్ టు లివ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ గ్రేట్ సోల్స్ హూ ఆర్ మై టీచర్స్. ఈవెన్ దో డిజైరింగ్ వరల్డ్లీ గెయిన్, దే ఆర్ సుపీరియర్స్. ఇఫ్ దే ఆర్ కిల్డ్, ఎవ్రీథింగ్ వి ఎంజాయ్ విల్ బి టెయింటెడ్ విత్ బ్లడ్. సో ఇక్కడ అర్జునుడు ఏమంటాడు? సో మనము ఇంత గ్రేట్ సోల్స్, భీష్మ, ద్రోణ లాంటి టీచర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చంపడం వల్ల మనం ఏది భోగించినా, ఏది మనం ఎంజాయ్ చేసినా అది రక్తంతో కూడి ఉంటుంది అని చెప్తాడు. కాకపోతే మన ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ టీచర్ కానీ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళు మనకి సరైన దారిలో పెట్టి, అంటే లైక్ శాస్త్ర విరుద్ధంగా మనం ఏదైనా చేసిన అనుకో, మనం వాళ్ళని త్యజించవచ్చు అనమాట. అంటే వాళ్ళని త్యాగం చేయొచ్చు. కానీ అర్జునుడు అది కూడా కన్సిడర్ చేయకుండా లేదు వాళ్ళని నేను చంపను అని ఇక్కడ మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు కృష్ణుడు. ఓకేనా? నెక్స్ట్ మాతాజీ డౌట్ ఉంది ఏమన్నా? డౌట్ ప్రభుజీ. ఫస్ట్ గీతాసారం మొదటి శ్లోకంలో కింద భాష్యం ఉంది కదా, అక్కడ మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అర్థం కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు అర్జునుడు లైక్ కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనం ఈ బాడీ కాదు సోల్ అని. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే మన ఈ బాడీ అయితే అవుటర్ కవరింగ్. ఇప్పుడు మనం ఒక షర్ట్ వేసుకున్నాము, ఇప్పుడు ఎవరైనా నీళ్ళలో పడిపోయింది, ఎవరైనా నీళ్ళలో పడిపోతే ఈత రాకుండా హెల్ప్ చేయ అంటే ఆయనకు పోయి మనం ఆ షర్ట్ తీసుకొచ్చి మనం షర్ట్ కాపాడినాం అనుకో, అదేమన్నా మీనింగ్ ఉందా? అర్థం లేదు. ఆయన షర్ట్ కాపాడితే మీనింగ్ లేదు. సో అట్లనే మన బాడీ గురించి మనం మాట్లాడుతున్నాము, కానీ సోల్ గురించి నువ్వు మాట్లాడతలేవు అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అంటే నువ్వు బాడీ కాదు సోల్ అని చెప్పినప్పుడు ఆత్మ కదా, ఆత్మ నీ లోపల ఉంది. సో అది ఎట్లా దాన్ని సేవ్ చేయాలని అది ఆలోచించి, కానీ కాకపోతే ఈ బాడీ ఏమైపోతుందని అడితే అది ఉట్టి షర్ట్ ని సేవ్ చేసినట్టు అవుతుంది.
ఓకేనా మాతాజీ? ఓకే, ఆ, శ్రీవాణి మాతాజీ చదవండి. నా చైతద్ విద్మా కతరన్నో గరియో. ఉన్నారా శ్రీవాణి మాతాజీ? అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. గురుజీ నేను చదువుతున్నాను. చదువు. నా చైతద్ అండ్ మీరు చెప్పండి గురు. నా చైతద్ విద్మః కతరన్నో గరియో. నా చైతద్ విద్యమే కతరన్యో గరియో. యద్వా జయేమ యది వా నో జయేయుః. యద్వా జయో యాది వా నో జయహోయు. యాన్ ఏవ హత్వా నా జిజీవిషామస్. యానేవ హత్వా న జిజీవిష్యామస్తేవ. తే అవస్థితా ప్రముఖే దాతరాష్ట్రః. ఏ అవస్థిత ప్రముఖే దాతరాష్ట్ర. మేము వారిని జయించుటయే, వారు మమ్మలను జయించుటయే ఏది హితకరమైనదో తెలియచుకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము. అయినను వారి ఉడి యుద్ధ రంగమున మా ఎదుట నిలిచిచున్నారు. భాష్యం. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనువసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలన లేక యుద్ధమును త్యాజించ భిక్షాటనతో జీవించవలెన అనేది అర్జునుడికి తెలియకున్నది. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి అగును. అట్లే విజయము నిశ్చయముగా లభింపగలనని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరు పక్షములలో ఎవరినైనా విజయమును సాధింపవచ్చును. ఒకవేళ తమ పక్షముకే విజయము లభించినను తమ పక్షమే ధర్మసమ్మతమైనది. ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్భరమవుగను. అట్టి పరిస్థితిలో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావము లన్యును అర్జునుడు గొప్ప భగవద్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ గలవాడనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశమున జన్మించినను భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనము. ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మిక చార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధను అతడి నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి. కనుకనే అర్జునుడు ముక్తి నొందుటకు అర్హుడని ఇక్కడ స్పష్టముగా నిర్ధారింపబడింది. ఇంద్రియములను నియంత్రించకుండా జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నొందు అవకాశము లేదు. ఐహిక సంబంధములోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడు పై గుణములందును యోగ్యుడై ఉండెను. హరే కృష్ణ. Nor do we know which is better, conquering them or being conquered by them. If we kill the sons of Dhritarashtra, we should not care to live. Yet they are now standing before us on the battlefield. So అర్జునుడు అదే అన్నాడు. సో మనము వాళ్ళని చంపాలా లేదా? సో ఇది ఎందుకంటే చంపితే మనము మళ్ళీ ఎంజాయ్ చేయలేము. సో కానీ వాళ్ళు ఇక్కడ మన యుద్ధం ముందు ఉన్నారు ఫైట్ చేయడానికి అని కృష్ణుడితో చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ శ్లోక వంశీ ప్రభు చదువు. కార్పణ్య దోషోపహత స్వభావః. కార్పణ్యో దోషోపహ స్వభావః. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః. యత్ శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. యత్ శ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే. శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం. శిష్యస్తే హాం షాదిమాం త్వం ప్రపన్నం.
కార్పణ్యో దోష పహాస్వతః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యచ్చేయ స్నానిచ్యతం బ్రూహి తన్మే శిష్యస్య హం షాదిం మాం త్వం ప్రమన్నం నా ఎందరి కార్పణ్య దోష కారణంలో నేను ఇప్పుడు నా స్వధర్మం విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయి ఇటు పరిస్థితుల్లో ఏది నాకు మిక్కిలి హితకరము నిశ్చయము తెలుపమని నేను అడుగుచున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశం కావింపుము. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతల మూల కారణములగుచున్నవి. ప్రతి అడుగులోనూ కలతల ఎదురగుచుంటును కనుక జీవిత లక్ష్యం సాధించడంలో సరైన నిర్దేశం నొసుగు ఆధ్యాత్మిక చారాన్ని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనం వాంఛించకున్న కలుగునట్టే జీవితం నందలే కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మిక చార్యాన్ని ఆశ్రయింపవలననే వేదశాస్త్రము మనకు ఎవరి ప్రమేయం లేకుండానే రగులు కొన్నాడు. దావాగ్ని వంటి అట్టి కలతలు అట్లా ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనము మనము వాంఛింపక ఉన్న జీవితంను కలతలు కొన్ని వాటంతట అవే కలుగుచుండను. దావాగ్ని ఎవరు కోరుకున్నారు, ఆయనను అది విజృంభించి మనకు కలతను కలిగించుండును. కనుక జీవితం నందలి కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కారము జ్ఞానము అవగాహన చేసుకున్నటకు ప్రామాణిక గురు శిష్య పరంపర గల ఆధ్యాత్మిక చారాన్ని ఆశ్రయింపవాలని వేద విజ్ఞానము ఆదేశించున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక చారాన్ని ఆశ్రయించిన మానవుడే సర్వము ఎరుగగలను. కనుక మానవుడు భౌతిక కలతలు ఎందే ఉండిపోకుండా ఆధ్యాత్మిక చారాన్ని తప్పక ఆశ్రయింపవలను. ఇది ఈ శ్లోక సారాంశము. లౌకికమైన కలతలతో చిక్కుకునే వాడేవాడు ఎవరు జీవితం నందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకున్న జాలతో అట్టి మానవుడు చెప్పబడినది. బృహన్య ధారణ్య కోపనిషత్తు నందు ఈ కలత చెంది మానవుడు ఇట్లా వర్ణింపబడు. యోవా ఇత దక్షరం గారికి అవిద్వత స్మాలోకాత్ ప్రతి సకృపాన ఎవడు మానవుని క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపబడను ఆత్మానుభూతి విజ్ఞానము అవగాహన చేసుకునకుండా శునకముల వల్ల మరియు మార్జానముల వల్ల ఎవడు ఈ ప్రపంచం వీడిపోవాడు కృపణుడు. మానవుడి జన్మ జీవునికి జీవిత సమస్యలు పరిష్కరించడం ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశము సద్వినియోగపరుచుకొని ఉన్నవాడు కృపణుడు లోభ్యగును. అట్టి కృపణుడి భిన్నము కలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల నుండి పరిష్కారం ఈ మానవ జన్మకు ఉపయోగించుకోవడం వల్ల వివేకంతుడు ఏతదక్షరం గారికి విద్యుత్ స్మలోకాత్ ప్రతి స బ్రాహ్మణ. కృపణులు భౌతిక బుద్ధి భావన కుటుంబము సంఘము దేశము వంటి వాని కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుట కాలం వృధా చేయుచున్నారు. సాధారణంగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధముల అనుసరించి భార్య సంతానము ఇతర బంధువులు కూడిన కుటుంబ జీవితం నందు ఆసక్తుడై ఉండును. కృపణుడైన వాడు తన కుటుంబ సమస్యలను మరణం నుండి రక్షించగలుగును అని లేక కుటుంబం లేక సంఘం తనను మరణం నుండి రక్షించని భావించును. అట్టి సంసారిక ఆసక్తి హీన జంతువులందు గోచరించును. అవి కూడా తమ కుటుంబము లక్షణ భారంను స్వీకరించుచున్నవి. ఆ అర్జునుడు వివేకంతుడచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారి మృత్యువు నుండి రక్షించవాలని వాంఛయే తన కలత కారణమని ఎరగలను. యుద్ధం చేయుట తన విద్యుత్ ధర్మం అని అవగాహన చేసుకునేను. తుచ్చమైన హృదయ దౌర్భాగ్యములచే అతడు తన ధర్మములో నిర్బంధింపలేకపోవచ్చున్నట్లు అవగతం చేసుకున్నాను. కనుక అతడు పరమాచారుడైన శ్రీకృష్ణ భగవాను నిశ్చయము పరిష్కారం సూచింప అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు శిష్యుడని శరణు వేడుతున్నాడని స్నేహపూర్వకమైన సంభాషణ అతడు గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణ మిక్కిలి గంభీరము
ఉండుట కనుక ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరంగా పలకదలిచెను. కనుక భగవద్గీత జ్ఞానమున ఆది గురువు శ్రీకృష్ణుడు కాగా దాన్ని అవగతం చేసుకున్నట ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యాను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకునే విధానము గీత ఎందే తెలుపబడినది. ఆయనను మూర్ఖులైన భౌతిక విద్వాంసుల వ్యక్తి అయిన శ్రీకృష్ణుని శరణు పొందవలసిన లేదని శ్రీకృష్ణుడు ఎందుగల ఆత్మార్థన అజుడు అయినట్టి వాణిని శరణు విడవలనని వ్యాఖ్యానించుచుందరు. వాస్తవం నాకు శ్రీకృష్ణుడు అంతర్బాహ్యములైన ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతం చేసుకుంటే యత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటారు, నౌ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ మై డ్యూటీ and I have lost all composure because of miserly weakness. In this condition, I am asking you to tell me for certain what is best for me. Now I am your disciple and soul surrendered unto you. Please instruct me. సో ఇప్పటివరకు కృష్ణుడు అర్జునుడు ఎట్లా మాట్లాడుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నారు. అంటే అర్జునుడు అనుకున్నాడు కృష్ణుడు తన ఫ్రెండ్, ఇంకా తన చెప్పింది అంటే డిఫరెంట్ ఫ్రెండ్స్ మధ్యలో ఏముంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు. సో కానీ అర్జునుడు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ మరి అన్ని సరిగా ఉంటే మరి కృష్ణుడు అర్జునుడికి సంతోషం ఉండాలి కదా, కానీ ఆయన సంతోషం లేడు. సంతోషం అంటే తన కన్విన్స్ అవుతాడు. సో అందుకే ఈ డిఫరెన్స్ అంటే నేను యుద్ధం చేయాలా లేదా వాళ్ళతో నేను చంపాలా లేదంటే నేను వాళ్ళని చంపాలా, సో అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి కృష్ణ నిన్ను నేను గురువు లాగా ఎంచుకుంటున్నాను, సో నువ్వు నా డౌట్స్ క్లియర్ చేయని చేస్తున్నాను. అందుకే మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి గురువు ఇంపార్టెంట్. సో ఇంకా నేను మైజర్లీ వీక్నెస్ అంటే నేను అదే నాకు హ్యూమన్ బాడీ వచ్చింది కానీ నేను దాన్ని సరిగా యూటిలైజ్ చేయలేకపోతున్నాను అని అర్జునుడు చెప్పి ఇంకా నన్ను శిష్యుడు లాగా యాక్సెప్ట్ చేసి నన్ను కరెక్ట్ డైరెక్షన్ లో నడిపి కృష్ణ అని కోరుకుంటున్నాను అనమాట. అందుకే ఇక్కడ గురువు ఇంపార్టెంట్ అని ఇక్కడ శ్లోకంలో భాషలో చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పండి, లాస్ట్ లైన్ ఏమన్నా శ్రీకృష్ణుని అంతర్భాషలకు తేడా లేదన్నాడు కదా. లాస్ట్ కొంచెం 4-5 లైన్లలో కృష్ణుని రూపానికి శరణు చొచ్చిన అవసరం లేదని, శ్రీకృష్ణులో ఉన్నట్టు జన్మరహితునికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు వ్యాఖ్యానిస్తుంటారు అంటారు. అదే అంటే లౌకిక కొంతమంది కృష్ణుడికి శరణాగతి చెందక్కర్లేదు అంటే మనము కృష్ణుడు ఆత్మ వేరే అనుకుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు అంటే సచ్చిదానంద విగ్రహ సేమ్. సో ఆయనకి శరణాగతి లేకుండా మనము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు. అది యాక్సెప్టెడ్ కాదు అని చెప్తున్నాను. అంటే గురువుకి సరెండర్ కావడం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కంప్లీట్ జ్ఞానం తెలుసుకోవాలంటే అదే చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఓకే అనిత, నెక్స్ట్. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకం ఉచ్చోషణం ఇంద్రియాణం. ఇచ్చోకం ఉచ్చోషణం ఇంద్రియాణాం. అవాప్య భూమా అసపత్నం వృద్ధం. అవాస్య భూమా వసపత్నం వృద్ధం. రాజ్యం సురాణాం అపి చాధిపత్యం. రాజ్యం సురాణాం అపి చాధిపత్యం. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. ఇచ్చోకం చోషణం ఇంద్రియాణాం. అవాప్య భూమా వసపత్నం వృద్ధం. రాజ్యం సురాణాం అపి చాధిపత్యం. I can find no means to drive away this grief which is drying up my senses. I will not to be able to disciple to even if I win prosperous in revealed kingdom on earth with sovereignty like the demigods in heaven. Purport. Although Arjuna was putting
forward so many arguments based on knowledge of the principles of religion and moral course. It appears that he was unable to solve his real problems without the help of the spiritual master. Lord Sri Krishna, he could understanding that his so-called knowledge was useless in driving away his problems, which were drying up his whole existence, and it was impossible for him to solve such perplexities without the help of spiritual master like Lord Krishna. Academic knowledge, scholarship, high position, etc. are all useless in solving the problems of life. Help can be given only by a spiritual master like Krishna. Therefore, the conclusion is that a spiritual master who is 100% Krishna conscious is the bona fide spiritual master, for he can solve the problems of life. Lord Chaitanya said that one who is master in the science of Krishna consciousness, regardless of his social position, is the real spiritual master. Kiba Vipra Kiba Nyasi Shudra Kenenaya Yai Krishna Tattvavetta Sei Guruhaya. It does not matter whether a person is a Vipra, learned scholar in Vedic wisdom, or is born in lower family, or is in the renounced order of life. If he is a master in the science of Krishna, he is the perfect and bona fide spiritual master. Chaitanya Charitamrita Madhya 8.128. So, without being a master in the science of Krishna consciousness, no one is a bona fide spiritual master. It is also said in the Vedic lecture. Shat karma nipno vipro mantra tatra visharadaha avaishnavo gururna syad vaishnavaha swapacho guruhu. A scholar, Brahmana, expert in all subjects of Vedic knowledge, is unfit to become a spiritual master without being a Vaishnava or expert in the science of Krishna consciousness. But a person born in a family of a lower caste can become a spiritual master if he is a Vaishnava or Krishna conscious. Padma Purana. The problems of material existence, birth, old age, disease and death cannot be contracted by accumulation of wealth and economic development. In many parts of the world, there are states which are replete with all facilities of life, which are full of wealth and economically developed, yet the problems of material existences are still present. They are seeking peace in different ways, but they can achieve real happiness only if they consult Krishna or the Bhagavad Gita and Srimad Bhagavatam, which constitute the science of Krishna. Through the bona fide representative of Krishna, the man in Krishna consciousness. If economic development and material comforts could drive away one's lamentation for family, social, national, or international inbrities, then Arjuna would not have said that even an unrevealed kingdom on earth are supremacy supremacy. like that of the demigods in the heavenly planets would be unable to drive away his lamentation. He sought, therefore, refuge in Krishna consciousness, and that is the right path for peace and harmony. Economic development or supremacy over the world can be finished at any moment by the
cataclysms, cataclysm of material nature, even elevation into higher planetary situation, as men are no seeking on the moon planet, can also be finished at one stroke. The Bhagavad Gita confirms this. Kshine, ఏంటి ప్రభు? క్షీణే పుణ్య మర్త్యు లోకం విశంతి. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. When the results of peers' activities are finished, one falls down again from the peak of happiness to the lowest status of life. Many politicians of the world have fallen down in that way. So, such a downfalls only constitute more causes for lamentation. Therefore, if we want to curb lamentation for good, when he have to take shelter of Krishna, as Arjuna is seeking to do. So Arjuna asked Krishna to solve his problem definitely, and that is the way of Krishna consciousness. Hare Krishna, Prabhu. So ఇక్కడ ఏమన్నాడు, I can find no means to drive away this grief which is drying up my senses. I will not be able to dispel it even if I win prosperous unrivaled kingdom on earth with sovereignty like demigods in heaven. సో అర్జున చెప్తున్నాను, ఎందుకంటే నేను శిష్యుడిలాగా నన్ను తీసుకో, ఎందుకంటే నాకు ఇది ఏం చేయాలో నాకు తోస్తలేదు. ఎందుకంటే నేను నాకు ఎంత ఐశ్వర్యం వచ్చినా, లైక్ నాకు ఇంద్ర లాంటి ఐశ్వర్యం వచ్చినా నేను ఈ సమస్య నేను సాల్వ్ చేయలేకపోతున్నాను. అందుకే నాకు నువ్వు గురువు లాగుండి నాకు చెప్పు అని చెప్తున్నాను అనమాట. సో ఇది మనము అదే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం గురువుని అప్రోచ్ కావాలి. ఎందుకంటే మనకి ఈవెన్ ఎంత అప్యులెన్స్, మనకి ఐశ్వర్యం ఏమన్నా అని మనము ఈ ధర్మ సంఘటనలు ఎప్పుడు వచ్చినప్పుడు మనము గురువు షెల్టర్ తీసుకోకపోతే మనకి అర్థం కాదు ఏం చేయాలని. సో అది ఇంపార్టెన్స్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సంధ్యారాయణ మాతాజీ, సంధ్యారాయణ మాతాజీ కాదు, నాగరాజ మాతాజీ చదువుతారా? అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా ఋషికేశం గూఢాకేశః పరంతపః నా యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ ఏవముక్తా ఋషికేశం గూఢాకేశః పరంతపః నయోస్య ఇతి ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికాడు, శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో, గోవింద నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. భాష్యం: అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని, ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చు. కాని అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని పరంతపుడు చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు. కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడవు మిథ్యాశోక తప్తుడైన శిష్యునిగా పరమ గురువైన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. వంశానురాగం వలన కలిగినట్టి విద్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయట పడతాడని, పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో శ్రీకృష్ణ భక్తిభావంతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది. శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడుతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందము భగ్నము
కానున్నది. హరే కృష్ణ ప్రభు. Sanjaya said, having spoken thus, Arjuna, chastiser of enemy, told Krishna, Govinda, I shall not fight, and fell silent. సో అట్లా ఆర్గ్యుమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత కృష్ణుడితో అర్జునుడు ఏమన్నా అంటే ఇక గోవింద నేను ఫైట్ చేయను, ఇంకా నేను యుద్ధం చేయను అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ పరంతప అని పెట్టిన అంటే అర్జునుడు అంటే తన భిక్షాటన ఎత్తుకోవడానికి పోవట్లేదు, యుద్ధం ఉద్దేశం వెళ్ళిపోతలేడు, కాకపోతే ఇట్లా జస్ట్ సైలెంట్, ఎందుకంటే కృష్ణు నుంచి ఇంకా ఏం ఇన్స్ట్రక్షన్ విందామని సైలెంట్ అయిపోయాడు, కానీ తన భయపడి యుద్ధం నుంచి వెళ్ళిపోతలేడు అని సంజయ్ చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి ఇండికేషన్. ఓకే, వాటికి లాస్ట్ లో ఒక సంధ్యారాయణ మాత్రం చదువుతారా? చదువుతాం. తం ఉవాచ ఋషికేశః తమోవాచ ఋషికేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదమువాచ విషీదంతం మిదం వచః. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడైన ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఈ విధంగా పలికెను. భాష్యము. ఋషికేశుడు గూఢాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుతోంది. స్నేహితులుగా వారిద్దరు ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఇంకొకరికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యాడు. స్నేహితుడు శిష్యునిగా కావడానికి ఎంచుకొనిన కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. సర్వులకు ప్రభువుగా ఎల్లరి యజమానిగా అతడు సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. అయినా భక్తుడు ఏ పాత్రలో తనను కోరుకుంటాడో దానిని అనుసరించి అతడు భక్తునికి మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు. కానీ తనను గురువుగా అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన రీతిగా మాట్లాడాడు. అందరికీ లాభం కలిగే రీతిగా ఆ గురు శిష్య సంవాదం రెండు సేనల సమక్షంలో బాహాటంగా జరిగినట్లు కనిపిస్తుంది. అంటే భగవద్గీత వాక్కులు ఒకానొక వ్యక్తికి, సంఘానికి లేదా జాతికి చెందినవి గాక అందరి కొరకై ఉన్నాయి. శత్రుమిత్రులు ఇరువురు కూడా వాటిని వినడానికి సమానంగా అర్హులు. హరే కృష్ణ. హరే కృష్ణ. O descendant of Bharata, at that time Krishna, smiling in the midst of both the armies, spoke the following words to the grief-stricken Arjuna. సో అప్పుడు అంటే సడన్ గా కృష్ణుడు అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ లా ఉండే కదా, ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నువ్వు శిష్యుడిలాగా యాక్సెప్ట్ చేసి నువ్వు గురువులాగా నన్ను బోధించాడు అంటే అప్పుడు కృష్ణుడు ఇదన్నీ విని తన కొంచెం స్మైల్ చేసింది అనమాట, అంటే నవ్విండి ఇట్లా, అంటే మన ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గురు శిష్యుడు లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా నేను గురువు లాగా నీకు ఇన్స్ట్రక్ట్ చేయాలి, నేను ఇంకా ఫ్రెండ్షిప్ ఆర్గ్యుమెంట్ లాగా పనికిరాదు అని ఇంకా అప్పుడు కృష్ణుడు బ్రీఫ్ గా నవ్వి ఇంకా చెప్తాను. ఇది కృష్ణుడు అర్జునుడు అంటే ఒక వాళ్ళిద్దరి మధ్యనే జరగలేదు, అంటే ఈ యుద్ధ రణరంగంలో మధ్యలో చెప్పిండు. అంటే అందుకే గీత అందరికీ అప్లికబుల్, అంటే అందరికీ వర్తిస్తుంది, ఒక్క కృష్ణార్జునుడికే కాదు అందరికీ వర్తిస్తుంది. అందుకే దీని నుంచి విని నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయింది, నేర్చుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు, అంటే వాళ్ళకి వాళ్ళ కర్మ బట్టి వాళ్ళు అనుభవిస్తారు. సో ఇది ఇవాటికి క్లాస్ ఎండ్ చేద్దాము. బట్ అంటే ఇంకో శ్లోక ఇది నేను చెప్తాను కదా ఎవ్రీ మంత్ ఒక్కొక్క సాంగ్ అని. ఈ లాస్ట్ మంత్ ఏం చెప్పాము, ఇది గురువాష్టకం చదువుకున్నాం కదా, గురువాష్టకం. సో అంటే నేను జనరల్ గా టెంపుల్లో మీకు అంటే ఇస్కాన్ టెంపుల్ పోయినప్పుడు ఏ సాంగ్స్ జనరల్ గా ఎప్పుడెప్పుడు పాడతారు ఆ సాంగ్స్ మీకు నేర్పిద్దామని ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ జనరల్ గా ఇస్కాన్ టెంపుల్ లో మంగళారతి స్టార్ట్ అయ్యారు 4:30కి, అప్పుడు గురువాష్టకం ప్రేయర్ చదువుతారు. ఇంకోటి తర్వాత మళ్ళీ గురు పూజ అని ఉంటది, తర్వాతనేమో ఇంకనేమో చైతన్య మహాప్రభు రాసి శిక్షాష్టకం ఉంటది, ఇంకనేమో తర్వాత మధ్యాహ్నం వేరే ఆరతి ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ అనుకున్నాను ఇవాళ శిష్టాష్టకం చేద్దామని. ఈ శిష్టాష్టకం ఏంటంటే చైతన్య మహాప్రభు, నేను చెప్పినాక చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన మూవ్మెంట్ స్టార్ట్ చేశాను అనమాట. మనకు హరే కృష్ణ మంత్రము చైతన్య మహాప్రభు 500 years కింద
మనకి హరే కృష్ణ మహామంత్రము చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిండు, శాస్త్రంలో ఉన్నా కానీ ఆయన బయటకి అందరికీ ప్రచారం చేసిండు అనమాట. బెంగాల్లో ఉండి ఆయన చిన్నప్పుడు చాలా నిమాయ్ పండిత్ అంటుండే చైతన్య మహాప్రభుని. ఎందుకంటే ఆయన చాలా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిండు, చాలా శాస్త్రాలన్నీ చదువుకున్నాడు. కానీ కాకపోతే ఆయన ఏమనుకున్నాడంటే కలియుగంలో ఈ శాస్త్రాలు అన్ని ఎవరికి నాలెడ్జ్ లేదు చదువుకోవడానికి. అందుకే శాస్త్రాలు అన్ని ఆయన పక్కన పెట్టేసి ఓన్లీ తన ఏం రాయలేదు, ఓన్లీ శిష్టాష్టకం అని తన శిష్యులు అయినా అందరికి ఎవరు ప్రచారం చేస్తే ఓన్లీ 8 శ్లోకాస్ చెప్పిండనమాట. 8 శ్లోకాస్ మొత్తం అంటే తన సంకీర్తన మూమెంట్ ఇంకా తన భావం ఏంది అని మొత్తం ఈ 8 శ్లోకాస్ లో మొత్తం పొందుపరిచింది అనమాట. సో ఇవి చాలా మీనింగ్ఫుల్ శ్లోకాస్. ఇది టెంపుల్ లో ఎప్పుడు ఐ థింక్ మార్నింగ్ 8 o'clock 9 o'clock అయిపోయిన తర్వాత ఇది శిష్టాష్టకం చదువుతారు. సో మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా మంచి మీనింగ్ఫుల్. సో నేను చదువుతాను, సో ఒకసారి విని మీరు మళ్ళీ వీడియో రికార్డింగ్ చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది అంటే పాటలా ఉండదు కానీ అంటే బట్ ట్యూన్ ఉంటుంది, మంచి ట్యూన్. సో నేను చదువుతాను, ఒకసారి వినండి. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశం ఇహ జానీననుగ్రహ తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి ఐనందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళీ సదృశం విచింతయా నయనం గలదశ్రుధారయా వదనం గద్గదహృదయా గిరా పులకైర్నిశితం వపు కదా తవ నామ గ్రహణే భవిష్యతి యుగాయితం నిమిషేన చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే ఆశ్లీస్య వా పాదరతాం పినస్తు మాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా వా విదదాతు లంపతో మత్ప్రాణనాథాస్తు న సయేవ పరాం. అంతే 8 ఓకే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిష్టాష్టకం కీ జై. సో ట్రాన్స్లేషన్ కూడా ఒకసారి చదువుతాను, చాలా మళ్ళీ తర్వాత మీరు తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. బట్ చాలా మంచి మీనింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టాండ్స్ గ్లోరిఫికేషన్ ఏంది? The glories to Sri Krishna Sankirtana, which cleanses the heart of all the dust accumulated for years and extinguishes the fire of conditioned life, of repeated birth and death. The Sankirtana movement is a prime benediction for humanity at large because it spreads the rays of the benediction moon. It is the life of all transcendental knowledge. It increases the ocean of transcendental bliss and it enables us to fully taste the nectar for which we are always anxious. Second sloka.
Oh my Lord, your holy name alone can render all benediction to living beings. And thus you have hundreds and millions of names like Krishna and Govinda. In these transcendental names, you have invested all your transcendental energies. There are not even hard and fast rules for chanting these names. Oh my Lord, out of kindness, you enable us to easily approach you by your holy names. But I am so unfortunate that I have no attraction for them. Sloka 3. One should chant the holy name of Lord in humble state of mind, thinking oneself lower than the straw in the street. One should be more tolerant than a tree, devoid of all sense of false prestige, and should be ready to offer all respects to others. In such a state of mind, one can chant the holy name of the Lord constantly. O Almighty Lord, fourth. O Almighty Lord, I have no desire to accumulate wealth, nor do I desire beautiful women, nor do I want any number of followers. I only want your causeless devotional service, birth after birth. Sloka 5. O son of Maharaj Nanda, Krishna, I am your eternal servitor. Yet somehow or other, I have fallen into the ocean of birth and death. Please pick me up from this ocean of death, and place me as one of the atoms at your lotus feet. Number 6. Oh my Lord, when will my eyes be decorated with tears of love flowing constantly when I chant your holy name? When will my voice choke up, and when will the hair of my body stand on end at the recitation of your name? 7. Oh Govinda, feeling your separations, I am considering a moment to be like 12 years or more. Tears are flowing from my eyes like torrents of rain, and I am feeling all vacant in the world in your absence. Number 8. I know no one but Krishna as my Lord, and he shall remain so even if he handles me roughly by his embrace or makes me broken-hearted by not being present before me. He is completely free to do anything and everything, for he is always my worshipful Lord unconditionally. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఏంటంటే ఈవెన్ దో ఆయన కృష్ణ ఆయన అంటే తన భక్తుల్లాగా వచ్చింది అనమాట. భక్తుల్లాగా అంటే రాధారాణి రూపం, అంటే తన భావం రాధారాణి భావంతో వచ్చి భక్తుల్లాగా వచ్చి కృష్ణుడిని ఎట్లా మనం పూజ చేయాలి, ఎట్లా మనము అప్రోచ్ అవ్వాలి అని భక్తుల్లాగా మనం ప్రీచ్ చేస్తాం అనమాట. సో ఇది చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది మీరు ఈ శ్లోక ఇది ఈ శిష్టాష్టకం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎవరైనా ఒకరు చదవండి అట్లా, ఓకేనా? సో బ్రీఫ్ గా నరసింహార్తితో మనం ఎండ్ చేస్తాం క్లాస్. ప్రభుజీ శ్రీ బ్రజధామ మహిమామృతం కూడా రోజు చదవాలా ప్రభుజీ? శ్రీ బ్రజధామ మహిమామృతము రోజు చదవలేం కదా మనం, అన్ని శ్లోకాలు ఏం చదవలేము. ఆ పర్టికులర్ టైమ్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ టైమ్స్ లో చదవచ్చు మనము. అవును, అదే అన్నారు ఒకరు, అందుకోసమే అడుగుతున్నా. అంటే డిఫరెంట్ డివోటీస్ వాళ్ళ ఇన్స్పిరేషన్ బట్టి వాళ్ళు డిఫరెంట్ శ్లోకాస్ చదువుతుంటారు. కానీ మనం ఇనిషియల్ స్టేజ్ లో అవన్నీ మనం ఫాలో కాలేము. సో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాంటింగ్ చేయడం ఇంపార్టెంట్. సో చాంటింగ్ ఎంత చేస్తే అంత బెటర్. సో ఫస్ట్ అదే మీరు అందరు అంటే వంశీ ఇంకా శివానికి చెప్పలేదు ఇంకా చాంటింగ్ గురించి ఎట్లా చేయాలి, మళ్ళీ నేను ఉదాహరణ వచ్చిందని చెప్తాను. ఒకసారి చాంటింగ్ కూడా ఎలా చేయాలి చూపెడతాను. బట్ సంధ్యారాయణ మాతాజీ, అనితక్క, ఇంకా నాగరాజ మాతాజీ మీరు చాంటింగ్ చేస్తున్నారు కదా, ఎవరెవరు చాంటింగ్ చేస్తున్నారు ఎవ్రీడే అట్లీస్ట్ 1 రౌండ్ మాలా? సంధ్యారాయణ మాతాజీ మీరు చాంటింగ్ చేస్తున్నారా? మీరు మ్యూట్ లో ఉన్నారు సంధ్యారాయణ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎవ్రీ ఈవినింగ్ చేస్తున్నా ప్రభుజీ, ఒక్కొక్కసారి ఒక మాల చేస్తున్నారా? నాగరాజ మాతాజీ మీరు చేస్తున్నారు చాంటింగ్? నేను జపం అంటే నేను మనసులో ధ్యానం చేసుకుంటా. జపం చేస్తే బెటర్ మాత్రం అట్లే ఒక్క రౌండ్ తో స్టార్ట్ చేయండి. అంటే నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత నేను చూపెడతాను వంశీ శివన్నారు కూడా ఎట్లా చేయాలని ఒక రోజు. అంటే అట్లీస్ట్ చేస్తే అంటే మనకి ఈ నాలెడ్జ్ అంతా మనకి అప్పుడు మనకి కృష్ణుడు మనకి ఆటోమేటిక్ గా మనకి అర్థం చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ వస్తుంది చాంటింగ్ ఇస్తే. సో అది నేను చూపెడతాను ఎట్లా చేయాలని. సో నేను నెక్స్ట్ క్లాస్ లో చూపెడతాను. సో ఇప్పుడు నరసింహార్తి చేద్దాం, ఓకే? నమస్తే నమస్తే నరసింహాయ
ఫస్ట్ లైన్ నమస్తే నరసింహాయ నమస్తే అద్భుత దళిత హిరణ్యకశిపు అనుబృందా కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే అకర కమలవనే కేశవద్రుత నరహరి రూప జగదీశ హరే జయ జగదీశ హరే జై జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ మహారాజ్ జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ గౌర హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ विघ्न विनाश नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्री भगवान की जय। श्री गुरुदेव की जय। हरे कृष्ण। हरे कृष्ण।
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ క్లాస్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ క్లాస్ లేదు, నేను బృందావనంలో ఉంటాను నెక్స్ట్ వీక్. గురుదేవ్ చూడడానికి వెళ్తున్నాను. సో ప్లీజ్ ప్రే చేయండి గురుదేవ్ కలిసి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ గురుదేవ్ అట్లీస్ట్ హైదరాబాద్ రమ్మని ఇన్వైట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చూద్దాము. సో ఆ తర్వాత వీక్ క్లాస్ ఉంటుంది. ఏమో తప్పుడు ఉంటే క్షమించండి మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. నమో నమః. హరే కృష్ణ. కృష్ణ.